ఎలాంటి సోది లేకుండా టాక్సిక్ మూవీ గురించి చిన్న అప్డేట్. ఈ సినిమాలో యష్ గారు సపరేట్గా వాళ్ళని క్రియేట్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. అలాగే యష్ ఈ సినిమాలో ఓల్డ్ లుక్స్తోనే కనబడుతున్నాడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కేజీఎఫ్ మూవీలో కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇలా చాలా ఉన్నాయి కదా ఎక్స్ప్రెషన్స్. ఆ సీన్స్లో మనకి ఎలా అయితే కనిపించాడో యాస్టీస్ ఈ మూవీలో కూడా అలానే కనిపించబోతున్నాడు అని చెప్పి గూగుల్ తల్లి చెప్తుంది. అలాగే మంచి ప్రైవేట్ పార్టీలో సడన్ ఎంట్రీ ఇస్తూ చాలా మంది అన్నగత్తెల మధ్య డ్యాన్స్ చేస్తూ అలా పార్టీలో జాయిన్ అయిపోయాడు యష్. యష్ ఈ సినిమా కోసం ఎంత ఛార్జ్ చేస్తున్నాడు? 50 కోట్లు తీసుకుంటున్నాడు అని చెప్పి చెప్తుంది. అలాగే బయట పబ్లిక్ టాక్ కూడా. ఇక యాక్టర్స్ అండ్ వాళ్ళ క్యారెక్టర్స్. కియారా అద్వానీ యష్కి గర్ల్ ఫ్రెండ్గా నటించబోతుంది. నయనతార యష్ చెల్లెలుగా నటించబోతుంది. ఈమెని ఈ సినిమాలో మెయిన్ రోల్ అంట. మేబీ ఈమెకి ఏమైనా జరిగి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. కానీ చెప్పాలంటే ఈమె అయితే మెయిన్ రోల్ గైస్. ఇక ఈ సినిమా స్టోరీ 1950 నుండి 1970 వరకు గోవాలోని డ్రగ్స్ మాఫియా యొక్క చీకటి ప్రపంచాన్ని కళ్ళకు అద్దుకునేలా చూపించబోతున్నారు, మన కళ్ళు తెరిపించేలా. ప్రజెంట్ ఈ సినిమా 10/2025 వరకు షెడ్యూల్ చేశారు. ఎందుకు మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్.